హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిహాన్ వండర్స్. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. అలా సబ్స్క్రైబ్ చేయడం వల్ల మన ఛానల్కి బూస్టప్ అవుతుంది. సో ఇంకా మంచి మంచి వీడియోలు మీ ముందుకు వస్తాయి. ఇది వచ్చేసి లాస్ట్ వీడియోకి కంటిన్యూయేషన్ అండి. నాసిక్లో ఉన్నాం కదా, అక్కడ మనము ఏం చూసాము, లాస్ట్ సీత గుహ చూసాం కదా. దాని తర్వాత మనము సీత గుహ నుంచి ఇక్కడ కాకారాం మందిర్ దగ్గరికి వచ్చే మధ్యలో మనకి లక్ష్మణ రేఖ అనేది ఉంటుంది. అంటే అక్కడ ఒక బ్రిడ్జ్ లాగా వచ్చింది. దాని పక్కనే ఇక్కడ రావణాసురుడు ఈ ప్లేస్ నుంచి సీతను అయితే తీసుకెళ్లాడు. అంటే ఇక్కడ చూసాడు మీకు కనిపిస్తున్నది వచ్చి రావణాసురుడు, ఈ పక్క వచ్చి సీతాదేవి అండి. దానికి ఆపోజిట్ లోనే మనకి కాలారాం అనేది ఉంటది. ఎందుకంటే దీనికి ఈ పేరు వచ్చింది, అక్కడ మొత్తం నల్ల రాతితో కట్టింటారు. పైగా సీతారామ లక్ష్మణుల విగ్రహాలు కూడా నల్లగానే ఉంటాయి. అందుకనేసి దానికి కాలారాం అనే పేరు వచ్చింది. నెక్స్ట్ అక్కడ నుంచి మనం కొంచెం ముందరకు వచ్చామంటే లక్ష్మణజీ మందిర్ అనేది వస్తుందండి. నాకు తెలిసి లక్ష్మణుడికి సపరేట్ గా టెంపుల్ ఉండేది ఈ నాసిక్ లోనే అనుకుంటున్నాను. నేనైతే ఇంతకు ముందు ఎప్పుడు వినలేదండి లక్ష్మణుడికి సపరేట్. మామూలుగా రామాలయంలోనే లక్ష్మణుడు అనేవారు కొలువై ఉంటారు. బట్ ఇక్కడ మాత్రం లక్ష్మణుడికి సపరేట్ గా టెంపుల్ ఉంది. మీరు ఇక్కడ ఇటు సైడ్ చూస్తున్నారంటే గన మొత్తం మనకి శూర్పణఖది ముక్కు చెవులు కోసిన దృశ్యాలు అయితే చాలా క్లియర్ గా చూపిస్తున్నారు ఇక్కడైతే. ఇది చాలా బాగుందండి ఈ టెంపుల్ అయితే. చూసారు కదా మొత్తం. నెక్స్ట్ ఇట్లా మనకైతే ఇక్కడ ఆటోలు అయితే ఇట్లా ఉంటాయండి. ఇక్కడ నుంచి మన ట్రావెల్స్ దగ్గర అయితే ఆటో వాళ్ళే వదిలేస్తారు. మేము వచ్చిన ట్రావెల్ అయితే ఇదే అండి. నెక్స్ట్ ఇది కూడా లక్ష్మణ్జీదే టెంపుల్. అక్కడ నుంచి నెక్స్ట్ వచ్చేసి ఇది త్రయంబకేశ్వర్కి అయితే వచ్చేసామండి. నాసిక్ నుంచి త్రయంబకేశ్వర్కి 1 hour 15 minutes ఆర్ 1.5 hours పడుతుందండి. మేము ఈవినింగ్ టైం వెళ్ళాం కాబట్టి ఫుల్ రష్ అయితే ఉండింది. 2 hours ఏమో పట్టిందండి దర్శనానికి. మేము ఇంకా ఇక్కడ క్యూలో వెయిట్ చేస్తున్నాం కదా, మనకైతే లైవ్ అయితే పెట్టారండి. ఇలా టీవీస్లో అయితే కదా మనకి లైవ్ అయితే పెట్టారండి. చాలా చాలా రష్ అయితే ఉంది, చూస్తున్నారు కదా. స్పెషల్ ఎంట్రీ దర్శనం కూడా ఉందండి. బట్ ఏమంటే మనము ఒక ట్రావెల్స్తో కలిసి వచ్చినప్పుడు అందరం ఒకే చోట వెళ్తే ఈజీగా ఉంటుంది. కొందరు అటు కొందరు ఇటు వెళ్ళారంటే కష్టం అయిపోతుంది అనేసి మేము అందరం ఇట్లా వచ్చాము. అందరూ ఇటే వచ్చేటప్పుడు మేము కూడా ఇట్లే వచ్చాము. చూసారా, బాగా అలంకరించారండి ఆ త్రయంబకేశ్వరుడిని. ఇక్కడైతే లాస్ట్కి మేము టెంపుల్లోకి అయితే వెళ్ళాము. మనకి టెంపుల్ లోపల మనకి లేదు కాబట్టి ఇక్కడ బయట నుంచి అయితే చూపిస్తున్నామండి. పూర్వం ఈ ప్లేస్ లో ఎక్కువ మంది ఋషులు అందరూ అయితే ఇక్కడే ఉండేవాళ్ళు అన్నమాట. చూసారు కదా, ఆర్కిటెక్చర్ అనేది బాగుంది. ఇక్కడ ఏమంటారు త్రిశూలంది. నాకు దీని గురించి అంత ఎక్కువ తెలియదండి, అందుకే ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాము. దీని ఆర్కిటెక్చర్ కూడా చాలా చాలా బాగుంది. ఇది నైట్ అప్రాక్సిమేట్లీ అరౌండ్ 7:30-8 అయింటది. సో మీకు లైటింగ్స్ అంత క్లియర్గా తెలిసిపోవచ్చు, కానీ చూడడానికి చాలా చాలా బాగుందండి. మస్ట్ విజిట్ ప్లేస్. ఇది వచ్చేసి మనకి అదే నాసిక్ నుంచి అయితే 1.5 hours, షిరిడి నుంచి అయితే 3-4 hours పడుతుందండి. ఇదే అండి మా త్రయంబకేశ్వరం ట్రిప్ అయితే. మీరు కూడా చూసి ఆ దేవుడి ఆశీర్వాదం పొందారని, ఆ దేవుని దర్శించుకున్నారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ and hit the bell icon to get the notification. Bye bye.